సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమందరం ప్రభువా నీ పోలికలో మార్చబడడానికి, మాతో మాట్లాడడానికి, మీ వెలుగును అనుగ్రహించడానికి ప్రభువా మీరు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాథా, మేమందరం నీ ఎదుట కూడి ఉండగా నీ శిలువ రక్తము చేత మమ్ములను కడిగి నీ వాక్యపు వెలుగులో మమ్ములను ఉంచి ప్రభువా నీ స్వరమును మాకు వినిపింపచేయండి. తద్వారా మేమందరము క్రీస్తు యేసు పోలికలోనికి మార్చబడినట్లు ప్రభువా మమ్మలను మీరు సిద్ధపరచమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో మనము పోరాటాన్ని గురించి వింటాం. అయితే పౌలు భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఎంతమంది ఆ పోరాటాన్ని కలిగి ఉన్నారు? ఎందుకంటే ఈ కడవరి దినాలలో క్రీస్తు యేసు వైపుకు మనలను ఆయత్తపరిచేటటువంటి ఆత్మీయ బోధ ఎంతో అవసరం. కనుక దేవుని మాటలను మనము మన హృదయపు లోతుల్లోనికి ఆహ్వానించడానికి తగిన సిద్ధపాటు మొదటగా మనలో ఉండాలి. ప్రసంగించే ప్రసంగికునిలో కంటే కూడా ఆ ప్రసంగాన్ని వినడానికి మన హృదయాలు సిద్ధంగా ఉండాలి. అందుకని ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, పౌలు భక్తుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను రోమా సంఘం నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఏమనంటే 30వ వచనం నుండి చదువుకుంటే, సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. మొదటిది, పరిశుద్ధులకు ప్రీతికరమవ్వాలి. నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందాలి. సంఘానికి విశ్రాంతి కావాలని సేవకుడు ప్రార్థన చేయాలి అనేదే మనకు తెలిసినటువంటి సిద్ధాంతం ఇప్పటిదాకా. కానీ ఒక నిజమైనటువంటి దైవజనుని యొక్క హృదయ వాంఛను ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు. ఏమనంటే, నేను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలి. ఎవరికి? మనుష్యులను ఆయన ఆ మాట చెప్పినటువంటి ఆయనే ఒక చోట అన్నాడు, నేను మనుష్యులను సంతోష పెట్టగోరుచున్నానా, దేవునిని సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుష్యులను సంతోష పెట్టగోరువాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయేకపోవుదును అన్నాడు. ఏంటి? నా యాంబిషన్ నేను ఎప్పుడు మనుషులను సంతోష పెట్టాలనేది కాదు, నేను దేవునిని సంతోష పెట్టాలి. ఒకవేళ నేను మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే నేను క్రీస్తుకు దాసుడిని కాలేను అన్న ఆయన ఇక్కడ ఒకరికి మాత్రం సంతోషంగా ఉండాలి, ఒకరిని మాత్రం నేను సంతోష పెట్టాలి, అది వారికి ప్రీతికరం అవ్వాలి. ఎవరు వారు? పరిశుద్ధులు. నేను చేసేటటువంటి పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలి. ఇంకొకటి, నేను వచ్చినప్పుడు మీ దగ్గర నాకు విశ్రాంతి దొరకాలి. సంఘములో దైవజనునికి విశ్రాంతి కావాలి అని ఏం చేయమంటున్నాడో తెలుసా?
ప్రార్థనలలో నాతో కలిసి మీరు పోరాడండి అంటున్నాడు. చూడండి, నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలెనని. దేంట్లో? దేవునికి చేసే ప్రార్థనల్లో నాతో కలిసి పోరాడాలి. దేంట్లో? ఏ విషయమై ప్రార్థనలో పోరాడమంటున్నాడు? అపవాదిని మనం ఎదిరించాలి, సంఘ విస్తరణ సాగాలి, ఈ లోకాధిపతుల ఎదుట మనము దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, అందుకు పోరాడదాం అంటున్నాడా? లేదు. ఏ విషయం కొరకు పోరాడాలంటున్నాడు ప్రార్థనలో? నేను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలి. ఒక మాటలో చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, అబ్బాయి చేసే ప్రసంగం పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలయ్యా, దేవునికి ఇష్టం అవ్వాలి, పరిశుద్ధులు సంతోషించాలి అని మీరు పోరాడాలట ప్రార్థనలో. ఎప్పుడైనా చేశారా ప్రార్థన? ప్రార్థన చేయడం, ప్రార్థనలో పోరాడాలి. మీరు పోరాడండి అని చెప్తా ఉన్నాడు. నాతో కలిసి పోరాడండి. మీరు ప్రార్థన చేయండి, నేను ప్రసంగం చేస్తాను అనట్లేదు. నేను పోరాడుతున్నాను ప్రార్థనలో. ఏమని? నేను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలి. నేను ఎక్కడ సంఘంలో బోధిస్తే అక్కడ నాకు కూడా విశ్రాంతి దొరకాలి. సంఘము దేవునిలో విశ్రమించాలి, నేను కూడా విశ్రమించాలి అని పోరాడుతున్నాడట ప్రార్థనలో. ఆ ప్రార్థనలో మీరు కూడా నాతో కలిసి పోరాడండి అని సంఘానికి చెప్తా ఉన్నాడు. గమనించండి, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం, ఒక అద్భుతమైనటువంటి వర్తమానం దైవజనుని మీద మాత్రమే ఆధారపడి ఉండదు. గమనించండి, ఎప్పుడైనా కూడా ఒక ఆత్మీయ వర్తమానము కేవలము దైవజనుని మీద ఆధారపడి ఉండదు. ఆ వర్తమానాన్ని వినడానికి సిద్ధపడిన వారి మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేవుడు అక్కర కొలది అనుగ్రహించేటటువంటి దేవుడు, అవసరం లేని వారికి అనుగ్రహించే దేవుడు గాడు. ఇప్పుడు నాకు ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ వర్తమానం నాకు కావాలి, నేను సంఘానికి వచ్చి కూర్చున్నాను, నాలో ఆ అక్కర నాకున్నది, అది నాకు కొదువగా ఉన్నదని చెప్పి నా హృదయాన్ని సిద్ధపరచుకుంటే దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. నాకు అంతా తెలుసు, నాకు అవసరం లేదు, ఏదో మొక్కుబడిగా నేను దేవుని సన్నిధికి వచ్చి పోవాలి అని వచ్చాను అనుకుంటే ఇప్పుడు ఇందుకొరకు ఒకవేళ ఆ దైవజనుడు దేవుని దృష్టికి అవిధేయుడైనా కూడా వాడుకుంటాడు. ఆ దైవజనుడు దేవుని దృష్టికి అవిధేయుడైనా కూడా అక్కరలో ఉన్నారు వారు గనుక వారి కొరకు మంచి ఆత్మీయాహారాన్ని దేవుడు సిద్ధపరచి ఆ దైవజనుని ద్వారా అనుగ్రహిస్తాడు. అర్థమవుతుందా నేను చెప్తున్నటువంటి మాటలు? అర్థం కావట్లేదా? ఒక అద్భుతమైనటువంటి వర్తమానము కేవలము దైవజనుని బట్టి మాత్రమే రాదు, మన అక్కరను బట్టి వస్తుంది. నువ్వు ఎదురు చూసేదాన్ని బట్టి వస్తుంది, నీ హృదయం కోరుకునేదాన్ని బట్టి వస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పమంటారా? దాదాపుగా 10 లక్షల మంది జనం ఉన్నారు. వారందరూ దాహంతో అల్లాడుతుంటే దైవజనుని దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నేను వారికి జీవజలములు ఇస్తాను అన్నాడు. ఆ దైవజనుడు బండతో మాట్లాడకుండా ఆ బండను కొట్టాడు, అవిధేయత చూపించాడు, దేవునికి లోబడలేదు.
ఆ బండను కొట్టాడు, మాట్లాడకుండా ఆ బండను కొట్టాడు, అవిధేయత చూపించాడు. మరి అవిధేయుడు అనేటువంటి దైవజనుని వలన ఇప్పుడు అక్కడ దేవుని కార్యం జరగాల, ఆగిపోవాలా? ఆగిపోవాలి. కానీ అక్కడ అలా జరగలేదు. అందరి దాహం తీర్చబడినట్లుగా ఆ బండలో నుండి జీవజల ప్రవాహాలు ప్రవహించినాయి. ఏదో ఒక చిన్న సెలయేరు కాదు వచ్చింది ఆ బండలో నుండి. 10 లక్షల మంది తాగాలంటే ఒక చిన్న సన్న దార వస్తుంది అనుకోండి, ఎప్పటికి వస్తుంది ఆ 10 లక్షల మందిలో ఆఖరనున్నోడికి? అందుకే ఒక దైవజనుడు అంటాడు, ఆ బండ పగలడం కూడా మామూలుగా పగలలేదు, అన్ని డైరెక్షన్స్లో నదులు వెళ్ళిపోయినాయట. అంత గొప్పగా దేవుడు ఎట్లా కార్యం చేశాడు? అవిధేయత చూపించినటువంటి దైవజనుడు కదా అక్కడ నిలబడింది. కారణం అక్కడ ఉన్నవారి ఆకలి, దప్పిక, అక్కర. అందుకే దేవుడు అన్నాడు, అందరు నా దగ్గరకు రావద్దు, ఎవడైతే ఆకలిగా ఉన్నాడో, ఎవడైతే దాహము కలిగి ఉన్నాడో వాడిని నా యొద్దకు రానివ్వండి, నేను వానికి జీవజలములు ఇస్తాను. నీలో ఆకలి ఉన్నదా ప్రియ సహోదరి సహోదరుడా? ఈ దినాన నీ ఆత్మీయ ఆకలి ఎలాగున్నది? నీ ఆత్మ దాహం ఎలాగా ఉన్నది? ప్రభువా, నా ఆత్మ దాహాన్ని తీర్చే వాక్యం నాకు కావాలి, అందుకోసం నేను ఇక్కడికి వచ్చాను, బలిపీఠం ఎదురు నిలవబడ్డాను, కూర్చున్నాను. నా దాహాన్ని తీర్చు, నా ఆత్మీయ ఆకలిని తీర్చు అని ప్రార్థనతో సిద్ధపడి వచ్చారా? అది దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ విషయమే పోరాడండి మీ ప్రార్థనల్లో. పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలయ్యా. ఆ బోధ, ఆ ప్రసంగం దేవునికి ప్రీతికరం అవ్వాలి. నీ దాసుని అభిషేకించు. నా ఒక్కడి కోసం చేయమనడం లేదు. ఎవరు ఆ పరిచర్యలో ఉండినా మనము చేయవలసినటువంటి విధానం అదే. పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలయ్యా. నీ దాసులు విశ్రమించాలి. వారు ప్రయాసపడుతున్నారు. నిజమైనటువంటి విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? ఒక దాసునికి, ఒక దైవజనునికి. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. రాత్రంతా పోరాడినా, పెనుగులాడినా దేవుని వాక్కు దొరకనప్పుడు విశ్రాంతి ఉండదు తెలుసా? ఏంటి ప్రభువా, ఏం చెప్పాలి? నీ బిడ్డలతోటి ఏం మాట్లాడాలి? నీవు నాకు అనుగ్రహిస్తేనే కదా, నా దగ్గర రొట్టె ఉంటేనే కదా నేను ఇచ్చేది. నా దగ్గరే లేదు. ఇప్పుడు ఎలాగ ఇంతమంది ఆకలిని తీర్చగలను నేను? నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు, నిద్ర పట్టదు. నిజం. అర్ధరాత్రి నేను నిద్రపోతే నా దేవుడు నాతో మాట్లాడటం ఎప్పుడు ఆపేస్తాడో? చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడే సమయానికి కునుకుపాటు అలాగా పట్టగానే దేవుడు మాట్లాడడం ఆపేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి జాగ్రత్త పడడం ఆరంభించాను. నిద్ర పట్టదు, ఇక విశ్రాంతి ఉండదు. ప్రజల అవసరాలకు తగినటువంటి ఆత్మీయ ఆకలిని తీర్చే వాక్యాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు ఎంత విశ్రాంతో, ఎంత నెమ్మదో. అప్పుడు నిద్రపట్టింది. ఆ మాటనే గుర్తు చేస్తా అంటున్నాడు. నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను విశ్రాంతి పొందినట్లు, మీతో కలిసి నేను విశ్రాంతి పొందినట్లు, మీరు మీ ప్రార్థనల్లో నాతో కలిసి పోరాడాలని నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. నిజమే. ఎప్పుడు మన అక్కర్లు మనము దైవజనుల ఎదుట చెప్పుకోవడము, మన అవసరతలు చెప్పుకోవడము, ప్రార్థన చేయమని అనడం కరెక్టే. అంతకు మించి మనం ఇంకేమైనా చేస్తున్నామా? ఒక దైవజనుడు బ్రతిమాలడం ఎప్పుడైనా మీరు చూసారా?
ప్లీజ్ 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 అమ్మా, దయచేసి 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 నా కోసం ప్రార్థన చెయ్యమ్మా, అమ్మా దయచేసి నా కోసం ప్రార్థన చెయ్యి. ఒక దైవజనుడు ఎప్పుడైనా బ్రతిమలాడడం చూసారా? చూడండి, ఇక్కడ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను నేను, మీ ప్రార్థనల్లో నాతో కలిసి పోరాడండి. దేనికయ్యా? ఎందుకు పోరాడాలి? నేను చేసే పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరం అవ్వాలి. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, మనము సహోదరుల నిమిత్తం ప్రార్థించే వారం అవ్వాలి. మనము సహోదరుల నిమిత్తం ప్రార్థించే వారం అవ్వాలి. కేవలము మన కొరకు మాత్రమే ప్రార్థించడానికి కాదు దేవుడు సహవాసాన్ని ఇచ్చింది. సహవాసం అనగా సహోదరులు ఒకరినొకరు పురికొల్పడం, ఒకరినొకరు బలపరచడం. సహోదరుల కొరకు మనం ప్రార్థించే వారం అయి ఉండాలి. అది మనం ఎప్పుడు చేయగలుగుతామంటే, మనలో ఒక స్వభావం రావాలి. ఏ స్వభావం అంటే, ఒకసారి మనం యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ఉపమాన భాగానికి వెళ్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. ఇక్కడ ఈ ఉపమానం మీకు అందరికీ పరిచయం ఉందని నేను భావిస్తున్నాను. ఒక ఇంటి యజమానుడు తన ద్రాక్ష తోటలో పనికి పెట్టుకోవడానికి కూలివారి కోసం వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఉదయం బహుశా 8 గంటల ఆ సమయంలోనే కొంతమంది కూలివారు దొరికారు. వారిని తీసుకుని వెళ్ళి ఆ తోటలో పనికి వాళ్ళని ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత పని విస్తారంగా ఉంది, ఇంకా పని చాలా ఉంది. ఆ దినానికి ఆ పని పూర్తయిపోవాలి, అది ఆ యజమానుని యొక్క వాంఛ. కానీ కూలి వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. సరే, బయట సంత వీధిలోకి వెళ్ళి ఇంకా ఎవరన్నా ఉన్నారేమో చూసిరా అని చెప్పని తన పనివారిని పంపిస్తే 9 గంటలప్పుడు ఇంకా కొంతమంది పని లేక అక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత మరలా వచ్చినప్పుడు 12 గంటలకి తర్వాత వెళ్ళాడు. 12 గంటలప్పుడు కూడా కొంతమంది పని లేకున్నారు, వాళ్ళని కూడా తీసుకుని రమ్మన్నాడు. వాళ్ళు పనికి వచ్చారు. తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకు, అలాగా 5 గంటలప్పుడు కూడా ఖాళీగా ఉన్న వారిని తీసుకొని వచ్చాడు. సరే, 6 అయింది, పని అయితే అయిపోయింది. ఇప్పుడు వారికి కూలీ ఇవ్వాలి. ఆ కూలీ ఇవ్వడానికి మొట్టమొదటగా 5 గంటలప్పుడు వచ్చిన వారికి ఆ కూలీ ఇవ్వడానికి వాళ్ళని పిలిచాడు. వాళ్ళకి ఒక దేనారం ఇచ్చాడు. అంటే సరే, ₹1 ఇచ్చాడు అనుకుందాం. ₹1 అంటే మరీ దారుణంగా ఉంటుంది కదా ఇప్పుడు మన ప్రస్తుత భాషలో. మనకెంత రోజు కూలీ ఎంత? 300 ఇచ్చారు. 5 గంటలప్పుడు వచ్చిన వాళ్ళకి 300 ఇచ్చాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారు కదా, ఆ బ్యాచ్ని పిలిచాడు. వాళ్ళు అనుకున్నారు 5 గంటలు వచ్చిన వాళ్ళకి 300 ఇచ్చాడు కదా, మనకు ఒక 100 ఎక్కువ ఇస్తాడేమో అనుకొని ఎదురు చూస్తే వాళ్ళకు కూడా 300 ఇచ్చాడు. ఆ తర్వాత 12 గంటలప్పుడు వచ్చిన బ్యాచ్ వచ్చారు. వాళ్ళు అనుకున్నారు మధ్యాహ్నం నుంచి మన ఎర్రటి ఎండకి కష్టపడి పనిచేస్తున్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా ఎక్కువే ఇస్తాడు, ఎందుకంటే ఈయన అన్యాయస్తుడు కాదు కదా అని వీళ్ళు కూడా ఆశించారు. కానీ వాళ్ళకు కూడా 300 ఇచ్చాడు. ఇప్పుడు ఉదయం వచ్చిన వాళ్ళ వంతైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఆరంభం నుంచి అంతం వరకు మేమెంతో ప్రయాసపడ్డాము. ఎండకి, ఎర్రటి ఎండలో మేము పనిచేసాం కాబట్టి ఖచ్చితంగా మా యజమానుడు మా పట్ల దయ చూపిస్తాడని వారు అనుకున్నారు. జాగ్రత్తగా ఈ మాటలు వినండి.
దయ చూపిస్తాడని వారు అనుకున్నాడు. వారికి కూడా 300 దొరికాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, కొన్ని ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పండి. 5 గంటలప్పుడు వచ్చిన వారి తర్వాత 3 గంటల బ్యాచ్ వచ్చారు కదా, 3 గంటలప్పుడు వచ్చిన బ్యాచ్ వారు అనుకున్నారు, ఈయన అన్యాయస్తుడుగాడు, మాకు ఒక 100 మా పనికి తగ్గ జీతాన్ని ఇస్తాడు, ఎందుకంటే ఆయనే చెప్పాడు పనివాడు జీతానికి పాత్రుడు అని. ఇప్పుడు వారు అలా భావించడంలో తప్పుందా? ఆయన అన్యాయస్తుడు కాడు అని భావించడంలో తప్పేమనుందా? లేదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు కాబట్టి, ఖచ్చితంగా నేను పని చేశాను కాబట్టి నాకు ఆయన జీతం ఇస్తాడని వాళ్ళు ఆశించడంలో తప్పు లేదు కదా. మంచిది. తర్వాత 3 గంటలప్పుడు వచ్చారు, తర్వాత 12 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అనుకున్నారు, ఆయన ఖచ్చితంగా మనకి తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు, ఆయన మన యందు దయ చూపిస్తాడు కదా అనుకున్నారు. తప్పేం లేదు కదా. ఇంతకీ యజమానుడు అన్యాయస్తుడా? కాదు. పనివానికి తగిన జీతం ఇచ్చేవాడా? కాదా? ఇచ్చేవాడు. తర్వాత ఆయన దయ చూపించేవాడా? కాదా? దయ చూపించేవాడు. మరైతే ఎందుకు 300 దొరికినాయి అందరికీ? ఇదేం సువార్త? ఇది అన్యాయం కాదా? సువార్తలో ఉండినటువంటి అన్యాయం కాదా ఇది? అవును, అన్యాయమే. ఎలాంటి అన్యాయమో చెప్తాను వినండి. ఈ యజమానునికి ఒక తోట ఉన్నది. ఆ తోటలో పని కల్పించడానికి పని లేని వాళ్ళకి పిలుపు వెళ్ళింది. ఇది అన్యాయం కాదా? అర్హత లేని వాళ్ళకి వెళ్ళింది. సంత వీధులలో ఊరికి గాలికి తిరిగే వాళ్ళకి వెళ్ళింది. సువార్త అనర్హుని దగ్గరికి వెళ్ళింది. అన్యాయం అది. అర్హత లేని వానికి ఆయన అర్హునిగా చేయడానికి తన రక్తాన్ని కార్చాడు. ఇది అన్యాయం. అంతేగాని వాళ్ళకంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డాను, నాకు అన్యాయం చేశాడనేది కాదు అన్యాయం. నేను అనర్హుడను, అయినా ఆయన నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇది అన్యాయమే. ఆయన అన్యాయమును భరించాడు, వ్యసనాక్రాంతుడుగా మారాడు. ఈ స్వభావం ఎప్పుడు వస్తుందంటే, నాతో ప్రయాసపడినటువంటి ఈ సహోదరులు ఉన్నారు చూసారా, 12 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు, 3 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు, 5 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా నాకెట్టి అనర్హత ఉన్నదో వాళ్ళకు కూడా అట్టి అనర్హతే ఉన్నది. వాళ్లకు నాకు ఏ తేడా లేదు అని నేను గ్రహించినప్పుడే దేవుని యొక్క నిజమైన న్యాయాన్ని నేను చూడగలను. అర్థమవుతుందా? దేవుడు ఇంతకి అన్యాయస్తుడా, దయ చూపించువాడా, ఆయన పనివానికి తగిన జీతాన్ని ఇచ్చేవాడా కాదంటే, ఇందాక మీరు అందరూ ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన దయ చూపించేవాడు, ఆయన తగిన జీతాన్ని ఇచ్చేవాడు అన్నారు. ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత పన్నెండు గంటలప్పుడు వచ్చిన వాళ్ళకి, 3 గంటలప్పుడు వచ్చిన వాళ్ళకి, 5 గంటలప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ఒకే విధమైనటువంటి కూలి ఇవ్వడం అన్యాయమా న్యాయమా చెప్పండి? న్యాయమా అన్యాయమా? సమస్య ఏంటంటే, న్యాయము అన్యాయం అనే దానికి మధ్యలో ఒక్క ఆ అనేది మాత్రమే తేడా ఉంది. దాన్ని మీరు మింగి చెప్తున్నారా, గట్టిగా చెప్తున్నారా నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్తున్న దాంట్లో అన్యాయం అంటున్నారా, న్యాయం అంటున్నారా నాకు అర్థం కావడం లేదు. తేడా ఏంది రెండిటికి? ఆ ఒక్క అక్షరమే. ఇంతకీ దేవుడు అన్యాయం చేశాడా, న్యాయం చేశాడా? న్యాయమే చేశాడు.
ఆ స్వభావం మనలోనికి వచ్చినప్పుడు ఎందుకు న్యాయం చేశాడు ఆయన? ఈ టోటలీ బ్యాచ్ మొత్తం ఉదయం 9 గంటలకు వచ్చినోడు కానీ, మధ్యాహ్నం 12 గంటలు వచ్చినోడు కానీ, 3 గంటలప్పుడు వచ్చినోడు కానీ, 5 గంటలప్పుడు వచ్చినోడు, ఈ టోటల్ బ్యాచ్ మొత్తం కూడా అసలు వేస్ట్ బ్యాచ్. అసలు కూలికి కూడా ఎవరు పెట్టుకోలే వాళ్ళని, ఎవడు పని ఇవ్వలే. అట్లాంటప్పుడు వారి మీద జాలిపడి ఈయన తన పనిలోనికి పిలిచాడు. గనుక ఆయన న్యాయవంతుడు గనుకనే ఆ పని చేశాడు. అయితే ఈ 9 గంటలప్పుడు వచ్చిన వాళ్ళు బ్యాచ్ ఉన్నారు చూసారా, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఎక్కువ ఆశించారు. అక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, ఏమనంటే చూడండి, నాకిష్టము వచ్చినట్టు 15వ వచనం, మత్తయి సువార్త 20వ అధ్యాయము 15వ వచనం. నాకిష్టము వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందుకు నీకు కడుపు మంటగా ఉన్నదా? 2 చూడండి ఇక్కడ. మొదటిది యజమానుని ఇష్టం, రెండవది ఇక్కడ దాసునికి కడుపు మంట. ఇప్పుడు చెప్పండి, నీ సహోదరుని నీతో సమానముగా నువ్వు చూడకపోతే, లేక ఇంకొక మాటలో లోతుగా చూస్తే, నీ సహోదరుని నీకంటే నీవు యోగ్యునిగా చూడకపోతే, గమనించండి ఈ మాటలు. మొదటిది, నీ సహోదరుని నీతో సమానంగా నువ్వు చూడకపోతే, రెండవది, నీ సహోదరుని నీకంటే యోగ్యునిగా నువ్వు చూడకపోతే, నువ్వు ఎవరి ఇష్టం జరగాలని కోరుకుంటున్నావు? చెప్పండి. దేవుని ఇష్టం జరగాలని కోరుకుంటున్నావా? నీ ఇష్టం జరగాలని కోరుకుంటున్నావా? చెప్పండి. అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నాడు యజమానుడు చివరికి? నా సొంత సొమ్ముతోటి నా ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం నీకు కష్టంగా ఉందా? నీకు కడుపు మంటగా ఉందా అన్నాడు. ఇప్పుడు నీ సహోదరుని చూసి నీ కడుపులో మంట వచ్చింది అనుకో, అంటే నీ సహోదరుని కంటే నీవు గొప్పవాడివని నువ్వు అనుకుంటే, లేక నీ సహోదరుని నువ్వు నీతో పాటు సమానంగా నువ్వు చూడకపోతే, నువ్వు ఎవరి ఇష్టాన్ని కోరుకుంటున్నావు? నీ ఇష్టాన్ని కోరుకుంటున్నావు, దేవుని ఇష్టాన్ని కాదు. రెండవది, సహోదరుని కంటే నిన్ను నీవు యోగ్యునిగా నువ్వు భావిస్తే, వాడికి ఎందుకు ఇచ్చారు? ఇంతకాలం నుంచి ప్రయాసపడుతుంది నేను, కనీసం నన్ను లెక్కలో కూడా వేసుకోలేదు అని కనుక నువ్వు అనుకుంటే, అది దేనితో సమానం అంటే కడుపు మంటతో సమానం. ఎవరు అలా అనుకుంటే వారికి. మత్సరము ఎముకలకు కుళ్ళు. నీలో ఏమొచ్చేసింది? మత్సరం వచ్చేసింది. ఎముకలే కుళ్ళిపోతే ఇంక మనిషి ఆడ బ్రతుకుతాడు? ఆత్మీయ ఎముక కుళ్ళిపోయింది అనుకోండి, ఇంక ఈ ఆత్మ ఎలా నిలబడిద్ది? ఇదంతా ఎక్కడ కనెక్ట్ అయింది? సహోదరుని నాకంటే యోగ్యునిగా నేను ఎంచుకోకపోవడంలో ఉంది. అందుకే ఒక దైవజనుడు అంటాడు, ప్రపంచంలో అనేక మందిని చంపేసినటువంటి ఆ ఒసామా బిన్ లాడెన్కి నాకు ఏం తేడా లేదు. ఆ ఉగ్రవాది ఎంత భయంకరుడో నేను కూడా అంతే భయంకరుణ్ణి.
తేడా ఏంటంటే, నాకు ఆ లాస్ట్ మినిట్లో వెళ్ళిన పనికి రూపాయి దొరికింది. ఆ చివరి నిమిషంలో వెళ్ళిన దానికి నాకు కూలీ దొరికింది. అంతే తేడా. నాకు కృప దొరికింది అంటాడు. అందుకే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఉన్నతమైన బహుమానము పొందవలనని గురి యొద్దకే నేను పరుగెత్తుచున్నాను. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను పరుగెత్తుచూ ఉన్నాను అని చెప్తూ ఇక్కడ ఒక మాట అంటాడు, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనటలేదు. దానికి బదులుగా అనుకొనటలేదు, నేను దేని నిమిత్తం పట్టుబడ్డానో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను అని చెప్తూ 15వ వచనంలో ఒక మాట అంటాడు, కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉండాలి, ఈ భావనే కలిగి ఉండాలి. ఏ భావన? నాకు ఆ ఉగ్రవాదికి ఏ తేడా లేదు, నాకు ఈ సమాజంలో ఉండినటువంటి అత్యంత కఠినమైనటువంటి పాపికి దుష్టునికి తేడా ఏమీ లేదు. కేవలం ఏంటంటే తేడా, నాకు ఆయన కృప దొరికింది, అందును బట్టి ఆయన కృపను బట్టే నేను అతిశయిస్తాను తప్ప నా రక్షణను బట్టి నన్ను బట్టి నేను అతిశయించను. మనలో మనందరం ఈ తాత్పర్యం కలిగి ఉండాలట, ఈ భావం కలిగి ఉండాలి. ఈ భావం మనలోనికి రావాలి అని పౌలు భక్తుడు ఎంతో ఆశపడుతూ ఉన్నాడు. ఒకానొక సందర్భంలో పౌలు భక్తుడు ఏం చేశాడంటే, ఒక చోటకెళ్ళి దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నాడట. అందిస్తూ ఉంటే అక్కడ అలెక్సంద్రు అనేటటువంటి ఒక కంచరివాడు ఎదురుపడి చాలా కీడు చేశాడట పౌలు భక్తునికి. చాలా కీడు చేస్తే ఒక్కరు కూడా ఆయన పక్షాన్ని నిలబడలేదట. ఎవరి పక్షాన? పౌలు పక్షాన ఒక్కరు కూడా నిలబడలేదు. ఇప్పుడు దీని లోపలికి వెళ్లే ముందు ఒకసారి నేను మరలా ఇందాకదా మనం విన్నదా దాన్ని ఒకసారి మరలా తిరిగి చెప్తాను. మనం ఇప్పటిదాకా విన్నదాన్ని బట్టి ఎవరైనా సహోదరుని పక్షాన మనం నిలబడకపోయినా, ఒక సహోదరుని మనకంటే యోగ్యునిగా మనం ఎంచకపోయినా, మనతో సమానంగా చూడకపోయినా, ఆ సహోదరుని మనం గణపరచకపోయినా, హెచ్చించకపోయినా, అది మనకు కడుపు మంటను కలిగిస్తుందని, అది దేవుని ఇష్టాన్ని కాకుండా మన ఇష్టాన్ని మనం కోరుకున్న వారిగా నిలవబెడుతుందని, ఫలితంగా మనం ఆత్మీయ జీవితంలో పతనం అయిపోయిన వారిగా మిగిలిపోతామని కదా చూసింది. అర్థమవుతుందా? సహోదరులందరూ నాకంటే ఘనులు, ఈ సహోదరులందరూ నాకంటే యోగ్యులు, వీరు దేనిలో కూడా నాకంటే తక్కువ వారు కారు అని భావించాలి క్రైస్తవుడు. అలా భావించకపోతే ఏమవుతుందంటే అది దేవుని ఇష్టం కాదు, మనలో మత్సరము, కడుపు మంట అనేవి ఉన్నాయని, అవి మనం పతనం అయిపోవడానికి కారణమవుతాయని చూసాం. కాబట్టి అది అత్యంత ప్రమాదమైనటువంటి లక్షణం. సహోదరులను మనము తృణీకరించడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. ఇప్పుడు పౌలు భక్తుడు వెళ్ళి ఒక చోట ప్రసంగం చేస్తూ ఉంటుంటే ఎవరో ఒకరు వచ్చి పౌలుకు చాలా కీడు చేశాడు. కీడు చేసినప్పుడు ఇప్పుడు పౌలుతో పాటుగా ఉండినటువంటి సహోదరులందరూ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పౌలు పక్కన నిలబడాలి, పౌలును బలపరచాలి, పౌలుకు సహాయం చేయాలి కదా. సహోదరుల లక్షణం అదే కదా. మీలో ఎవరైనా ఒకడు రోగి అయి ఉన్నాడా?
మీరందరూ వెళ్ళి వారి కొరకు ప్రార్థించండి. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరినొకరు బలపరుచుకోవాలని లేఖనం పలుమార్లు చెప్తా ఉంది. ఇక్కడ పౌలు దగ్గరికి ఎవరు నిలబడలేదట. పౌలు దగ్గర అందరూ పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయారట. ఏం సహోదరులు వాళ్ళు? ఏమి సహోదరులు? దేవుడు ఏం చేయాలి వారికి చెప్పండి? దేవుడు ఏం చేయాలి? ఒక సహోదరుని పక్షంగా నిలబడనప్పుడు నువ్వేం సహోదరుడవు? నీకేం చేయాలి? దేవుడు ఏమన్నాడు? నీవు ఎట్టి కొలతతో నువ్వు కొలుస్తావో అదే కొలతతో నీకు కొలవబడుతుంది. మనుషులు ఏం చేస్తారు? అణచి కుదిలించి దిగజార్చి కొలుస్తారట. ఒక కేజీ బియ్యం ఇందాకెందుకులే, మనకు పూలు ఎక్కువ. ఎన్ని మూరలు? ఎన్ని మూరలు? అరే కరెక్ట్. ఫస్ట్ ఇట్లా తీసుకుంటావు, మడత పెడతావు, ఎడదా తీసుకొని ఒక 4 వేస్తావు, అణిచి కుదిలించి దిగజార్చి కొలుస్తున్నావు. నీకదే కొలతతో కొలవబడుతుంది అని లేఖనం సెలవిస్తా ఉన్నది. ఇప్పుడు ఈ సహోదరుడు పౌలు పక్కన నిలబడలేదు, మరి అదే కొలత దేవుడు కొలవాలి కదా. కొలవాలి. దేవుడు కూడా వాడి పక్షానికి నిలబడకూడదు కదా, అంతేనా కాదా? కానీ పౌలు ఏం చేశాడో తెలుసా? చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి పత్రిక, 2వ పత్రిక 14వ వచనం నుండి చూసుకుంటే, 4వ అధ్యాయము 14వ వచనం నుండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి. అలెగ్జాంద్రు అను కంచెరివాడు నాకు చాలా కీడు చేసెను, అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండునుగాక. ఏంది? ఏమంటున్నాడు? నా పక్కన ఒక్కడు కూడా నిలబడలేదు, దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలి అనట్లేదు. ఏమంటున్నాడు? వాళ్ళకి అది నేరం కాకూడదు, దేవుడు వారిని నేరస్తులుగా చూడకుండునుగాక. అబ్బా, ఎంతగా క్షమించే గుణమండి! అన్యాయస్తుడైనటువంటి సహోదరుని చూసి న్యాయపక్షంగా నేను పోరాడుతున్నప్పుడు, క్రీస్తు పక్షంగా నేను పోరాడుతున్నప్పుడు కనీసం వచ్చి నన్ను బలపరచలేదు సరిగదా, నా ప్రక్కన నిలబడలేదు, దేవుడు వాడికి తీర్పు తీర్చాలి అనట్లేదండి ఈయన. ఏమంటున్నాడో తెలుసా? వారికి అది దేవుడు అన్యాయముగా ఎంచకుండునుగాక. ఇట్టి వారికేనండి జీవ కిరీటం. ఇట్టివారే పరుగు పందాన్ని పూర్తి చేయగలరు. ఇట్టివారే వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు పరిగెత్తగలరు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మార్పు? అందరం వాక్యం చదువుతాం, ఎంతమందికి ఆ వాక్యం వెలుగవుతుంది? నీవు విన్న వాక్యము నీకు వెలుగుగా మారుతుందా? చీకట్లో నీ గృహం ఉండినప్పుడు నీకు ఒక చిన్న టార్చ్ ఇచ్చామనుకోండి, ఆ టార్చ్ వేయగానే అక్కడ ఏదో ఒక మచ్చ, డాగు, ఏదో మురికి కనబడింది అనుకో,
దాన్ని అలాగే వదిలేస్తావా? ఏం చేస్తావు? శుభ్రం చేసుకుంటావు. ఎందుకు? వెలుగు నీకు అక్కడ చూపించింది. ఈ వాక్యం అనే వెలుగు నీ హృదయంలో వెలిగినప్పుడు ఎంతమంది ఆ వెలుగుకు ప్రతిస్పందిస్తున్నారు? ఎంతమంది దాన్ని సరి చేసుకుంటున్నారు, శుభ్రం చేసుకుంటున్నారు? అసలు వాక్యం ఎప్పుడు వెలుగైద్దట? నీ వాక్యము నా పాదములకు దీపము, అది నా త్రోవలకు వెలుగై ఉన్నది కాదు. ఎడ్డమంటే తెడ్డమంటాడండి. వాక్యం స్పష్టంగా చెప్తుంది, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు అది వెలుగై ఉన్నదని చెబుతుంది. కాదంటాడేంది? చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. బైబిల్ ఎప్పుడు కూడా బైబిల్ చెప్తుంది, బైబిల్ మరలా చెప్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, ఆయన మరలా చెప్పుచున్నాడు అనే దాని మీద ఆయన సారాంశం ఆధారపడి ఉంటుంది. ఎప్పుడు కూడా దేవుడు ఏమి చెప్తున్నాడు, ఆయన మరలా ఏమి చెప్పుచున్నాడు అనే దాన్ని మనం చూడాలి. కీర్తన గ్రంథం ఒకసారి 119వ అధ్యాయానికి ఒకసారి వెళదాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. ఎప్పుడు? వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వాక్యము వెల్లడి అవడం అంటే ఏంది? చదవడమా? ఇంక నుంచి రోజు నా ఇంట్లో కరెంటు పోయినప్పుడు బైబిల్ తీసుకొని పెద్దగా చదువుతాను. ఇంట్లోకి వెలుగు వచ్చేస్తుందా? వాక్యం వెల్లడి అవ్వడం అంటే వాక్యము రివీల్, ప్రత్యక్షత అవ్వాలి మనకు. వాక్యము మనకు ప్రత్యక్షపరచబడినప్పుడే వెలుగు వస్తుంది, చదివినప్పుడు కాదు, విన్నప్పుడు కాదు. ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించినప్పుడు, ఆ వాక్యము నీ హృదయంలో పనిచేసినప్పుడు, ఆ వాక్యానికి నువ్వు తావిచ్చినప్పుడు, చోటిచ్చినప్పుడు, ఆ వాక్యము నీ హృదయంలో కనబడని దానిని నీకు కనబరిచినప్పుడు అప్పుడు వెలుగు కలుగుతుంది. ఎంతమందికి దేవుని వాక్యం అలాగా వెలుగుగా మారుతుంది? ఇక్కడ ఈ దాసునికి చూడండి, నాకెంతో కీడు చేశాడు, ఒక్క సహోదరుడు కూడా నా పక్షాన్ని నిలబడలేదు. అయినా అది దేవుడు వారికి నేరముగా ఎంచకుండునుగాక అని ఎలాగ క్షమించగలుగుతున్నాడు? అందుకే చెప్పగలిగాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునండి. ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? క్రీస్తునొద్ద నుండి నేర్చుకున్నాడు. ఏందయ్యా అంత పెద్ద మేకు తీసుకొని కొడుతుంటే, అంత పెద్ద కొరడా తీసుకొని కొడుతుంటే, తలక ముళ్ళ కిరీటం పెట్టి ముఖం మీద ఉమ్మి వేస్తుంటే, పిడిగుద్దులు గుద్దుతుంటే, నీ వస్త్రాన్ని లాగివేస్తే, అయ్యో పాపం వాళ్ళకి ఏం తెలియదు డాడీ, వదిలేసే డాడీ, క్షమించేడని డాడీ అని ఎట్లా ప్రార్థన చేస్తున్నాడయ్యా? ఒక్కొక్కసారి పిల్లలు ఇలాగే రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కోపం వచ్చేసి 2 దెబ్బలు వేద్దామని చెప్పని దగ్గర పోయాను.
పోనీలేన్నా పశువుడు, పోనీలయ్యా పశువుడు, తెలియక చేశాడులే పశువుడు. తల్లి ప్రేమ కన్నా మిన్న అయిన ప్రేమ దేవుని ప్రేమ. ఆ ప్రేమతో క్షమించడం నేర్చుకున్నాడు పౌలు భక్తుడు. పాత నిబంధన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ఇప్పుడు మీరందరూ పాత నిబంధన కింద ఉన్నారా, కొత్త నిబంధన కింద ఉన్నారా? మాకు ఏ నిబంధన లేదు, మా ఇష్టం, మాదే మా నిబంధన, మేమే రూల్స్ పెట్టుకుంటాం, మేమే ప్రార్థనకి వెళ్తాం, మా ఇష్టం అనే ఒక గ్రూప్ కూడా ఉంది. నాకు తెలిసి మీరందరూ ఆ గ్రూప్లో లేరు అనుకుంటున్నా. సరే, ఏదో ఒక నిబంధన కింద అయితే ఉండుంటారు. కొత్త నిబంధన కింద ఉన్నారా, పాత నిబంధన కింద ఉన్నారా? చెప్పండి ఇంతకీ. క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలు ఏమని చెప్తున్నాడు దేవుడు? పాత నిబంధన ఆజ్ఞేమో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. కొత్త నిబంధన నేను ప్రేమించినట్టే నువ్వు ప్రేమించాలి. ఎవరు చెప్తున్నారు ఆ మాట? యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు నా వలే నేను నా పొరుగు వారిని ప్రేమించుకోవడం అనేది ఒక ఇంతవరకు బాగానే ఉంటుంది. కానీ యేసయ్య ప్రేమించినట్టు ప్రేమించడం, అబ్బో, సిలువ వేసేటప్పుడు కూడా క్షమించమని ఆడ ప్రార్థన చేద్దాం. కానీ క్రైస్తవునికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అదే. క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును క్షమించండి. క్రీస్తుని వద్ద నుండి నేర్చుకున్నాడు పౌలు భక్తుడు. అందుకే అది ఆయనకు ప్రత్యక్షత అయింది. అమ్మో, సహోదరులు నా పక్షంగా నిలవబడినప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండండి అని ప్రకటించినటువంటి వాక్యమే, సహోదరుని నాకంటే యోగ్యునిగా చూడండి అని ప్రకటించినటువంటి వాక్యమే, సహోదరుడు మరొక సహోదరుని హత్తుకొని ఉండకపోతే అది వానికి కీడని ప్రకటించినటువంటి వాక్యమే హెచ్చరిస్తుంది, క్రీస్తు వలె క్షమించండి. అందుకే అన్నాడు, ఇది వారికి అన్యాయముగా దేవుడు ఎంచకుండునుగాక అన్నాడు. ఆ విధంగా వాక్యము మనకు ప్రత్యక్షత అవ్వాలి. తప్పేముంది మరి? అంతమంది వచ్చి మాట్లాడుతున్నప్పుడు మన సంఘం వాళ్ళు ఒక్కళ్ళైనా వచ్చి మన పక్షాన మాట్లాడారా? వాక్యం ఏమని చెప్తుంది? సహోదరులు ఐక్యత కలిగి నివసించండి అని చెప్తుంది కదా. మరి ఏది వీళ్ళు విధేయత చూపించింది? ఒక్కళ్ళు కూడా వచ్చి పక్షాన్ని నిలబడలేదు కదా అనుకుంటున్నావేమో. అలా అనుకోవడం కూడా పాపమే అని గ్రహించాడట పౌలు భక్తుడు. వెలుగేంటి? ఆ పరిస్థితులలో కూడా క్షమించగలగడం. వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్నదా, వాడు దేవునిని అడగవలెను. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వ సంపద ఆయన యందు గుప్తమైన. కండిషన్ ఇంకోటి ఉందమ్మా. తెలివి లేదా? దేవుణ్ణి అడగాలి, ఇస్తాడు, మంచిదే. ఇంకొక కండిషన్ ఉంది, వాక్యం ప్రత్యక్షం అవ్వాలి, వాక్యం వెల్లడవ్వాలి, వాక్యం నీ హృదయంలో వెలుగుగా మార్చబడాలి, నీలో కనబడనటువంటి ఆ డాగును చూపించాలి. అప్పుడు నీకు తెలివి అనుగ్రహించబడుతుంది. అప్పుడు నువ్వు దేవుని అడిగితే తెలివి ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. మరి వాక్యము మనలో ఆ పని చెయ్యాలి అంటే మనమేం చెయ్యాలి? ఒక వచనాన్ని నేను చూపించి ముగించేస్తాను. చూడండి, 119వ కీర్తన, 119వ కీర్తన
119వ కీర్తన 26వ వచనం చదువుకుందాం. 26వ వచనం. 119వ కీర్తన 26వ వచనం. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. నీ కట్టడలను నాకు బోధింపుము, నీ ఉపదేశ మార్గమును నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. చూడండి, వాక్యము మనలో వెల్లడవ్వాలంటే కండిషన్ ఏంటంటే, ఇక్కడ ఎప్పుడంట దేవుని వాక్యం ఆయనకు అనుగ్రహించబడింది, బోధపరచబడింది, ఉపదేశం ఇవ్వబడింది, ఆశ్చర్య కార్యాలను గురించి ధ్యానం చేయడానికి దేవుడు కృప ఎప్పుడు అనుగ్రహించాడంటే, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా. నేను చేసిందంతా చెప్పుకోవాలి. దేవునితో నీ చర్య అంతా చెప్పుకోవాలి. దాచిపెట్టుకోవద్దు. ఏమి అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందుతాడు. ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? రూల్ నంబర్ 1 అండ్ రూల్ నంబర్ ఈజ్ లాస్ట్. ఒకే ఒక్క నియమం, అదే ఆఖరి నియమం. ఏంటంటే, నీ చర్య అంతా చెప్పుకోవాలి. నువ్వేం చేశావో, నీ హృదయంలో ఉన్న తలంపేంటో, నీ ఉద్దేశ్యం ఏంటో కపటం లేకుండా దేవుని ఎదుట యథార్థంగా చెప్పాలి. అది వేషధారుల వలె ప్రార్థించేటప్పుడు మీరు ఉండొద్దు అన్నాడు. ప్రార్థించేటప్పుడు ఎట్టుండొద్దు అన్నాడు? మీరు ప్రార్థించినప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. ముసుగు తలకుండాలి కానీ హృదయానికి ఉండకూడదమ్మా. ప్రార్థించేటప్పుడు నీ హృదయ ఉద్దేశ్యం ఏంటి? నీలో ఉండిన స్వభావం ఏంటి? నీ మనస్సులో ఉండినటువంటి ఆ గలిబిలి ఏంది? నువ్వు చేస్తున్నదేంటి? నువ్వు చెయ్యాలనుకుంటున్నదేంటి? నీ చర్య అంతా దేవుని దగ్గర చెప్పుకో. అప్పుడే నీకు వాక్యం అనుగ్రహించబడుతుంది. అప్పుడే అది నీకు వెలుగవుతుంది. అప్పుడే నీకు అది జ్ఞానాన్ని ఇస్తుంది. అప్పుడే అది నీకు తెలివినిస్తుంది. నీ కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటున్నావా? జ్ఞానం కావాలి. ఎప్పుడు ఇవ్వబడుతుంది? జ్ఞానము గల స్త్రీ తన ఇల్లు కట్టుకొనును. అంతా మూలమేంది? యథార్థంగా దేవుని ఎదుట నీ చర్య అంతా చెప్పుకో. అయ్యా, ఇట్లా బ్రతుకుతున్నానయ్యా, నా హృదయంలో ఉండినటువంటి మనస్సులో కోరికలు ఇవి, నా హృదయంలో ఉండినటువంటి తలంపులు ఇవి, అసలు ఈ పని చేయడానికి ఆ వెనుక ఉద్దేశ్యం ఇది. దాన్ని దాచిపెట్టుకొని వచ్చి, అయ్యా మేం కూడా మందిరానికి డబ్బులు తెచ్చిచ్చాం అని పెట్టారంట. మా పొలం అమ్మి మందిరానికి తెచ్చిచ్చాం డబ్బులు. వెనుక ఉద్దేశ్యాన్ని చూశాడు దేవుడు, అక్కడ పెట్టిందాన్ని కాదు. అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అననీయ సప్పీరాలు తీసుకొని వచ్చి తమ పొలం అమ్మినటువంటి ధరను. ఏదోలే, ఎంతో కొంతలే, అసలు ఈయనోళ్ళ కంటే బెటర్ కాదు అనలేదు దేవుడు. ఆ ఫలానా ఎంకమ్మ కంటే సుబ్బమ్మ కంటే వీళ్ళిద్దరు బెటర్ కాదు అనలేదు దేవుడు. మీరిద్దరు ఎందుకు మీ హృదయంలో ఏకీభవించారు? ఆ దుష్ట తలంపేంది?
దేవుడు చూసేది అదే. నీ అంతరంగంలో, నీ హృదయంలో చెలరేగుతున్నటువంటి ఆలోచన ఏంది? యథార్థంగా ఆయన ఎదుట నిలవబడగలుగుతున్నావా? నేను నా చర్య అంతయు చెప్పుకొనగా ఆయన నాకు బోధించెను. దేవుని వాక్యం నీకు ఊరికే ఇవ్వబడదు సహోదరి, సహోదరుడా. నీ హృదయంలో కపటము, మోసము, ద్వేషము, అసూయ దాచిపెట్టుకుంటున్నావా? అయ్యా, నేను చేసింది ఇది, పొరపాటయింది, నా తప్పు ఇది అని ఒప్పుకున్నవాడు కనికరం పొందుతాడు. కనికరం పొందుతాడు. అందుకేనయ్యా ఇప్పటిదాకా నీ వాక్యం నా హృదయంలో వెలిగింపబడలేదు. ఎందుకంటే అదిగో దాచిపెట్టుకుంటున్నాను, కప్పుకుంటున్నాను. ఇది నువ్వు నాతో మాట్లాడావు, ఒప్పుకుంటానయ్యా, ఇక ఇదేనయ్యా నేను చేసిన పని అని దేవుని ఎదుట ఒప్పుకో. ఆయన వాక్యము నీకు వెలుగునిస్తుంది, తెలివినిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రత్యక్షత అవుతుంది, నీ మార్గానికి వెలుగవుతుంది. చీకటిలో కూడా, గాఢ అంధకారపు లోయలో సంచరించినా కూడా భయపడకుండా నిర్భయంగా పరిగెత్తగలవు. సింహంలాగా లోకంలో నడవగలవు. ప్రార్థన చేస్తావా? మరి నీ చర్య అంతా ఆయనతో చెప్పుకుంటావా? ఇదేనయ్యా నా హృదయ స్వభావం. దేవుడు భూమి మీద నరులను చూచినప్పుడు వారిని చేసినందుకు ఆయన సంతాపపడ్డాడు. భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు వారి తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అయ్యా, చెడ్డదేనయ్యా నా ఆలోచన, దురుద్దేశ్యమే ఉందయ్యా నాలో, చెడు స్వభావమే ఉన్నది. ఇంకా నీ దృష్టికి ప్రీతికరముగా అన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి నాలో, నువ్వు ఇష్టపడనటువంటి ఆలోచనలు ఉన్నాయి. నా చర్య ఇదే, మోసం ఇదే, నేను కొలుస్తున్నటువంటి కొలత ఇదే. ఒప్పుకుంటావా? దేవుని ఎదుట ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, కనికరింపబడతావు. ఆయన నీకు బోధిస్తాడు, నీకు ఉపదేశం ఇస్తాడు, నీకు జ్ఞానాన్ని ఇస్తాడు, వెలుగునిస్తాడు. ప్రార్థన చేస్తావా? నీ చర్య అంతా ఆయన ఎదుట చెప్పుకోమంటున్నాడు. ఆయన వాక్యం నీకు వెలుగుగా మార్చబడాలంటే ప్రార్థన చేస్తావా? చెయ్యి సహోదరుడా, నోరు తెరువు, హృదయాన్ని తెరువు, కప్పిపుచ్చుకోవద్దు. నీ హృదయాన్ని కృమ్మరించు, ప్రార్థన చేయి. దేవుని ఎదుట నీ హృదయాన్ని కృమ్మరించు. ప్రభువా, వాక్యము వెలుగవ్వట్లేదయ్యా, నాకు వాక్యము గ్రహింపు కావడం లేదు, వాక్యము ప్రత్యక్షత అవ్వడం లేదు. నేను చూడనటువంటి హృదయ పాపాలు ఎన్నో ఉన్నాయి. కారణం, వాక్యం వెలుగుగా నా హృదయంలో ప్రకాశించడం లేదయ్యా. దానికి అంతటికి మూలం ఏందో చెప్తా ఉన్నావు. నీ చర్య అంతా నా ఎదుట చెప్పుకో. వేషధారుల వలె ప్రార్థించొద్దు, యథార్థవంతులుగా ప్రార్థించండి అని చెప్తా ఉన్నావు. ప్రార్థన చేద్దామా? దేవునితో చెప్పుకుందాము, మనలను మనము పరిశీలన చేసుకుందాము. మనలను మనమే విమర్శ చేసుకొనిన ఎడల మనము తీర్పు పొందకపోదుము అంటుంది లేఖనం. దేవుని తీర్పులో మనం నిలవబడకుండా ఉండాలంటే, క్షమింపబడిన వారిగా, కనికరింపబడినటువంటి వారిగా మనం ఉండాలంటే, దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, యథార్థత నీ హృదయంలో నుంచి చూడాలని ఆయన ఆశపడుతున్నాడు. అయ్యా, నా హృదయంలో ఉండినటువంటి తలంపు ఇదయ్యా, నా హృదయ ఆలోచన ఇది ప్రభువా, అది చెడు అయినటువంటిది, అది చెడ్డది, అది చెడిపోయినటువంటిది, దాన్ని తీసివేయవా. నిస్సహాయునిగా ఇదిగో బానిసనైపోయానయ్యా. ఒకడు దేని చేత జయింపబడునో దానికి దాసుడగును కదా అంటున్నది నీ లేఖనం.
ఇదిగో నేను దాసుడిని అయిపోయానయ్యా, ఈ పాపానికి బానిసత్వానికి గురైపోయాను, నన్ను విడిపించు, ఈ దుర్వ్యసనం నుండి నన్ను విడిపించు అని ప్రభు వైపు తిరిగి మొర్ర పెడదాం. అంతా నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమనామ ప్రభా, మీ పాదము మహదేవపూర్వక వందనములు నాయన. ఇదిగో ప్రభా, నీ వాక్యము మాకు ప్రత్యక్షమగుటకు మాకు సహాయము దయచేయండి దేవా. నీ వాక్యము మా హృదయానికి ప్రత్యక్షము కాకుండా మా యొక్క పాపములు అడ్డుగోడగా ఉన్నాయి. ఇదిగో మేము అడ్డుగా మీకు దూరముగా మా యొక్క పాపమును చేర్చుకున్నాం ప్రభువా. వాటిని తీసివేసుకున్నటకు మీ వెలుగు ద్వారా వాటిని తీసివేయుటకు మాకు సహాయము దయచేయండి. మా యొక్క శక్తి, మా యొక్క బలము సరిపోవటం లేదు నాయన. మా అతిక్రమంలో ఒప్పుకున్నటకు కూడా మాకు మనసు అంగీకరించట్లేదు ప్రభువా. ఇదిగో నాయన, మీ వాక్యపు వెలుగులో మేము అన్నిటిని శుభ్రపరుచుకునే వారిగా మాకు సహాయం దయచేయండి. మీ వాక్యముతో మమ్మల్ని బలపరచుము నాయన. మీ వాక్యముతో మమ్మల్ని లేవనెత్తు ప్రభు. మీ వాక్యముతో మేము పశ్చాత్తాప మనసు కలిగి మీ యొక్క ముందర నిలబడే వారిగా మాకు సహాయం దయచేయండి. అటు కృప మా అందరికీ దయచేయము నాయన. దేవా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాము. చిన్న బిడ్డలను కానించి నైనా వృద్ధుల వరకు మీరే తోడైన నడిపించు. మీ వాక్యపు వెలుగులో వారందరికీ దేవా ప్రత్యక్షమగుటకు సహాయము దయచేయండి. నువ్వే మాకు తోడైన నడిపించుము నాయన. జరుగునున్న కూటములను బట్టి దేవా మేము ప్రార్థిస్తున్నాము. అలాగేనైనా ఏ ప్రాంతంలో అయితే బ్యాచ్ మీటింగ్స్ జరుగుతున్నాయో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకొని జయకరంగా జరిగించు దేవా. అన్యులైన వారు మీ యొక్క వాక్యమునకు ఆకర్షింపబడినట్టుగా వారి యొక్క హృదయాలను మార్చుకొని మీ తట్టు తిరుగుటకు వారికి సహాయము దయచేయండి. మరో అవకాశము వారికి మరలా దయచేయండి. మీరే తోడైన నడిపించుము నాయన. జరగబోయే వాటిలో మీరే మాకు తోడైన నడిపించు. మీ రాజ్యం వచ్చే వరకు మేము మీ ఆత్మను కలిగి జీవించుటకు మా అందరికి సహాయము దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్.